గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు మనం క్లాస్లో 5th క్లాస్లో నుంచి ఆపరేషన్స్ ఆన్ లార్జ్ నెంబర్ సెకండ్ చాప్టర్ అండి. సెకండ్ చాప్టర్లో ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ముందు క్లాస్లో ఫినిష్ అయిపోయింది. నెక్స్ట్ దీంట్లో సెకండ్ బిట్ చూడండి. సెకండ్ బిట్లో ఫస్ట్ క్వశ్చన్ ఏమడిగాడు చూడండి, కంప్లీట్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అని అడిగాడు. వీటిని కంప్లీట్ చేయమని అడుగుతున్నాడు. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ద సమ్ ఆఫ్ 1 and 84961 84961కి 1ని యాడ్ చేస్తే ఆన్సర్ ఏమొస్తుంది అని చెప్పి అడుగుతున్నాడండి. ఒకసారి చూడండి. ఫస్ట్ క్వశ్చన్ 84961కి +1 యాడ్ చేయమంటున్నాడండి. 1 + 1 2 6 9 4 8 84962. నెక్స్ట్ సెకండ్ బిట్ బి బిట్ చూడండి. క్వశ్చన్ ఏమడిగాడు, ఆన్ సబ్ట్రాక్టింగ్ 1 ఫ్రమ్ 7 to 103 7 to 103లో నుంచి 1ను సబ్ట్రాక్షన్ చేయమని అడుగుతున్నాడండి. సబ్ట్రాక్షన్ చేస్తే ఏమొస్తుంది చూడండి, 3 - 1 3 - 1 అంటే 2 అవుతుంది. ఇది 0 1 2 7 7 to 102 అండి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ ఏమడిగాడు చూడండి, ద సమ్ ఆఫ్ ది గ్రేటెస్ట్ 4 డిజిట్ నెంబర్. ఫస్ట్ గ్రేటెస్ట్ 4 డిజిట్ నెంబర్ అంటే నేమ్ చేయాలని చెప్పానండి. ఫస్ట్ 4 ప్లేసెస్ రాసుకోవాలి. 1 2 3 4 ప్లేసెస్ రాసుకున్న తర్వాత గ్రేటెస్ట్ నెంబర్ అంటే ఏం తీసుకోవాలి, టోటల్గా 9s అండి. 9 9 9 ఇది గ్రేటెస్ట్ 4 డిజిట్ నెంబర్. ఫస్ట్ నేను తీసుకున్నాను. నెక్స్ట్ ద సమ్ ఆఫ్ ది గ్రేటెస్ట్ 4 డిజిట్ నెంబర్ అండ్ 0. దీనికి గ్రేటెస్ట్ 4 డిజిట్ నెంబర్కి మనల్ని ఏం చేయమని అడుగుతున్నాడంటే 0ని యాడ్ చేయమని అడుగుతున్నాడండి. 0ని యాడ్ చేస్తే ఏమవుతుంది చూడండి, యాడ్ చేయడం అంటే ప్లస్ చేయండి. 9 + 0 9 9 9 9 4 9s వస్తుంది. అంటే ఏ నెంబర్కైనా 0ని యాడ్ చేసినా సబ్ట్రాక్షన్ చేసినా సేమ్ నెంబర్ వస్తుంది కానీ అలా డైరెక్ట్ రాసినా నో ప్రాబ్లం. 9 9 9 9. నెక్స్ట్ 1 సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ 1ని సబ్ట్రాక్ట్ చేయమంటుండు. దేంట్లో నుంచి, స్మాలెస్ట్ 5 డిజిట్ నెంబర్. ఫస్ట్ స్మాలెస్ట్ 5 డిజిట్ నెంబర్ అంటే ఏంటో రాయండి. డి బిట్ అండి. డి బిట్లో ఫస్ట్ 5 డిజిట్ అన్నాడు. 1 2 3 4 5 డిజిట్. స్మాలెస్ట్ నెంబర్ అంటే ఏం చేస్తాం, ఫస్ట్ ప్లేస్లో 1 ఉంటుంది, మిగతావన్నీ 0s ఉంటాయి. నేను ఆల్రెడీ టిప్ చెప్పాను, ఈ ప్రాబ్లమ్స్ కూడా చాలా ఎక్స్ప్లెయిన్ చేశాను, ఒక్కసారి చూసుకోండి. దీంట్లో నుంచి స్మాలెస్ట్ 5 డిజిట్ నెంబర్లో నుంచి 1ను సబ్ట్రాక్షన్ చేయమంటున్నాడు. 1ను సబ్ట్రాక్షన్ చేయండి. ఇక్కడ ఏంటి, సబ్ట్రాక్షన్ చేస్తే ఏమవుతుంది, ఇక్కడ 0 అనేది స్మాల్ నెంబర్ అండి, 1 అనేది బిగ్ నెంబర్, సబ్ట్రాక్షన్ అనేది పాసిబుల్ అవ్వదు. సో ఇక్కడ నుంచి ఇక్కడ కూడా 0 ఉంది, ఇక్కడ 0 ఉంది, ఇక్కడ 0 ఉంది. ఈ 1 నుంచి బారోయింగ్ తీసుకుంటాం. 1 దగ్గర నుంచి బారోయింగ్ తీసుకుంటే 1 ఏమైపోతుంది, 0 అవుతుంది. ఇదేమవుతుంది, 10 అవుతుంది. ఓకే, మళ్ళీ ఈ 10 నుంచి ఈ 0కి బారోయింగ్ తీసుకుంటాం. 10 ఏమవుతుంది, 9 అవుతుంది. ఇక్కడ ఏమవుతుంది, 10 అవుతుంది. నెక్స్ట్ ఈ 10 నుంచి ఈ 0కి బారోయింగ్స్ తీసుకుంటాం. ఇదేమవుతుంది 9, ఇది 10. నెక్స్ట్ ఈ 10 నుంచి ఈ 0కి బారోయింగ్ తీసుకుంటాం. ఇదేమవుతుంది 9, ఇది వచ్చేసి 10. 10 - 1 9 9 9 9 0. ఈ 0 అనేది వాల్యూ ఏమి ఉండదండి, మనకి ఆన్సర్ ఏమవుతుంది చూడండి, 9 9 9 9 4 9s వస్తుందండి. ఇక్కడ చూడండి 1 2 3 4 9s లేదండి, 4 9s. నెక్స్ట్ ఈ బిట్ చూడండి, ఏ నెంబర్ మల్టిప్లైడ్ బై 1 గివ్ ద డాష్ ఇట్ సెల్ఫ్ అని అడుగుతున్నాడు. నువ్వు ఏదైనా ఒక నెంబర్ తీసుకొని దాన్ని 1తో మల్టిప్లై చేస్తే డాష్ ఇట్ సెల్ఫ్ ఏమొస్తుంది అని చెప్పేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ బిట్ కదా, నేను 2 తీసుకున్నాను. 2ని 1 తోటి మల్టిప్లై చేస్తున్నాను. ఏమొచ్చింది, 2 వచ్చింది. అంటే మళ్ళీ సేమ్ నెంబరే కదా వచ్చింది. నేను ఒక 3 తీసుకున్నాను, నేను 1ని మల్టిప్లై చేశాను. ఏమొస్తుంది, 3 1s 3నే కదా. అలా కాదు, 1 2 3 కాదు, ఒక 25 తీసుకున్నాను. 25 × 1 మల్టిప్లై చేశాను. ఏమొచ్చింది, 25 వచ్చింది. అంటే మనం ఏ నెంబర్ తీసుకుంటే అదే సేమ్ నెంబర్ ఇట్ సెల్ఫ్ వస్తుంది అని, సేమ్ నెంబర్ అని రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఎఫ్ బిట్ అండి. ఎఫ్ బిట్లో ఏమడిగాడు చూడండి, డివైడింగ్ ఏ నెంబర్ బై 0. ఏదైనా ఒక నెంబర్ని 0 తోటి డివైడ్ చేసినాం అనుకోండి, 0 బై సంథింగ్ 0 అవుతుంది. బట్ కానీ ఏదైనా ఒక నెంబర్ని 0తో డివిజిబుల్, ఇప్పుడు 4/0, లేదు అంటే 5/0, నెక్స్ట్ 7/0. దీని ఏమవుతుందండి,
ఇన్ఫినిటీ అవుతుంది. అన్డిఫైన్డ్ అంటే దీన్ని వాల్యూ అనేది మనం ఫైండ్ అవుట్ చేయలేము, కాబట్టి నాట్ డిఫైన్డ్ అని రాస్తే సరిపోతుంది. లేదు అని అంటే ఇంకొకటి చూడండి, చెప్పాను కాబట్టి ఒక చిన్న టిప్ చెప్తున్నాను. 0 సంథింగ్ చేసామనుకోండి, 0/4 ఉందనుకోండి 0 అవుతుంది. 0/5 ఉందనుకోండి 0 అవుతుంది. 0/7 ఉందనుకోండి 0 అవుతుంది. ఇది 0 సంథింగ్ ఉంటే వాల్యూస్, అలా కాకుండా సంథింగ్ బై 0 ఉంటే అన్డిఫైన్డ్ అండి, నాట్ డిఫైన్డ్. నెక్స్ట్, బై హౌ మచ్ ఈజ్ 99,999 గ్రేటర్ దాన్ 10,000 అన్నాడు. ఈ 99,999 కంటే ఇది వాల్యూ అనేది 99,999 అనేది 10,000 కంటే ఎంత వాల్యూ ఎక్కువ ఉన్నది అనేది క్వశ్చన్ అండి. ఇప్పుడు చూడండి, నేను ఏం చేస్తున్నాను, 99,999లో నుంచి 10,000ని సబ్ట్రాక్షన్ చేస్తాను. అప్పుడు మనకి ఈ రెండింటి మధ్యలో ఉన్న డిఫరెన్స్ ఎంతో తెలుస్తుంది. ఈ రెండింటిని సబ్ట్రాక్షన్ చేస్తే ఏమవుతుంది, మనకు డిఫరెన్స్ తెలుస్తుంది. డిఫరెన్స్ తెలిస్తే దాని మధ్యలో ఎంత వాల్యూ డిఫరెన్స్ ఉన్నది అనేది మనకు తెలిసిపోతుంది. దానికోసం జీ బిట్ చూడండి, 99,999లో నుంచి నేనేం చేస్తున్నాను, 10,000ని 1 2 3 4 zeros 1 సబ్ట్రాక్షన్ చేస్తున్నాను. 9 మైనస్ 0 9, 9 మైనస్ 0 9, 9 మైనస్ 0 9, 9 మైనస్ 0 9, 9 మైనస్ 1 8. వీటి మధ్య డిఫరెన్స్ ఎంత అండి, 89,999. అదే కదా మనకు వచ్చింది, 89,999 అండి. నెక్స్ట్ హెచ్ క్వశ్చన్ చూడండి, మై ఇయర్ ఆఫ్ బర్త్ ఈజ్ 2004 అని ఇచ్చాడండి. 2004లో అబ్బాయి పుట్టాడంట. ఐ విల్ బీ 15 years ఓల్డ్. వాడు ప్రజెంట్ 15 years ఓల్డ్ ఉన్నాడంట. 2004లో పుట్టి 15 years ఓల్డ్ ఉన్నాడంటే 15 yearsని యాడ్ చేయండి. అప్పుడు ఏమవుతుంది, 4 + 5 అంటే 9 1 0 2. అంటే ఇప్పుడు ప్రజెంట్ ఇయర్ ఏమవుతుందని అంటే 2019 అవుతుంది. వాడు 4లో పుట్టిండు, వాడికి 15 years ఉన్నాయనంటే 15 years తర్వాత వచ్చే ఇయర్ ఏది అని అంటే 2019 అవుతుంది. నెక్స్ట్ ఐ బిట్ చూడండి, రాజు ఫాదర్ ఈజ్ 13 years ఓల్డ్ దెన్ హిమ్. అతని కంటే వాళ్ళ ఫాదర్ 30 years పెద్దవాడంట. రాజు ఫాదర్ అనే అతను 13 years పెద్దవాడంట ఆ అబ్బాయి కంటే. నెక్స్ట్ రాజు ఈజ్ 11 years ఓల్డ్. రాజుకేమో ప్రజెంట్ రాజు ఇది ఫాదర్ అండి. రాజు ఫాదర్ 13 years పెద్దవాడు. రాజు ఏజ్ ఏమో ఎంత ఇచ్చాడు, 11 years ఉందని చెప్పేసి ఇచ్చాడు, 11 years. సో హిస్ ఫాదర్ ఏజ్ ఈజ్, ప్రజెంట్ వాళ్ళ ఫాదర్ ఏజ్ ఎంత అని అడుగుతున్నాడు. అయితే వాళ్ళ ఫాదర్ 30 years ఉన్నప్పుడు వాళ్ళ బాబు పుట్టాడండి, రాజు పుట్టాడు. ఓకే, వాళ్ళ ఫాదర్ అనే అతను 30 years ఉన్నప్పుడు రాజు అనే అబ్బాయి పుట్టాడు. ఆ రాజు పుట్టాక రాజుకి ఇప్పుడు ఎన్ని ఇయర్స్ అంట, 11 years అంట. రాజుకి 11 years అంటే వాళ్ళ ఫాదర్ ఏజ్ కావాలంటే ఇక్కడి నుంచి ఇక్కడికి ఫైండ్ అవుట్ చేయాలి కదా. అంటే ఈ ఫస్ట్ 30 years యాడ్ చేసుకోవాలి, ఈ 11 years యాడ్ చేసుకోవాలి. అప్పుడు ఏమవుతుంది, 30 + 11 1 3 + 1 4 అంటే ఏమవుతుంది, 40 years అవుతుంది. 41 years అవుతుందండి. 30 + 11 కదా, 0 + 1 1, 3 + 1 4 ఏమవుతుంది, 41 years అవుతుంది. ఇక్కడ చూడండి, 41 years. నెక్స్ట్, ద నెంబర్ 600 మోర్ దాన్ 9,400. 9,400కి ఎంత యాడ్, మనం 600 యాడ్ చేస్తే ఎంత వాల్యూ వస్తుంది అని అడుగుతున్నాడండి క్వశ్చన్. ద నెంబర్ 600 మోర్ దాన్, 600కి అంటే ఎక్కువ 9,400ని యాడ్ చేస్తే మనకి వాల్యూ ఎంత వస్తుంది అనేది క్వశ్చన్ అండి. ఇక్కడ చూడండి, జే బిట్ 9,400కి నేనేం చేస్తున్నాను, 600 యాడ్ చేస్తున్నాను. 600 0 0 6 + 4 10 9 + 1 10. ఆన్సర్ ఏమొస్తుందండి, 10,000 వచ్చేసిందండి. నెక్స్ట్, ద రిమైండర్ when 3909 ఈజ్ డివిజిబుల్ బై 7.
ఇక్కడ ఏం అడుగుతున్నాడు 3IJK అండి. కే బిట్ చూడండి 3909ని 7తో డివిజిబుల్ చేస్తే మనకి రిమైండర్ ఏంటి అని అడుగుతున్నాడు. రిమైండర్ ఫైండ్ అవుట్ చేయాలి. 7 1 7 5 35. ఇంకేముంటుంది 9 - 5 అంటే 4 అవుతుంది. 3 - 3 0 అయిపోతుంది. నేను ఈ 0ని కిందికి దించేసుకున్నాను. 7 5 35. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ 0 ఉంది, ఇక్కడ 5 ఉందండి. సబ్ట్రాక్షన్ పాసిబుల్ అవ్వదు. బారోయింగ్ తీసుకుందాం. బారోయింగ్ తీసుకుంటే ఇది 3 అయిపోతుంది, ఇది 10 అవుతుంది. 10 - 5 అంటే 5. 3 - 3 అంటే 0 అవుతుంది. నెక్స్ట్ ఈ 9 కిందికి దించుకోండి. 59. 7 7 7 49. 7 8 వస్తుందండి. 7 8 56. 9 - 6 అని అంటే 3 అవుతుంది. 5 - 5 0 అవుతుంది. ఇప్పుడు రిమైండర్ ఏమొచ్చింది చూడండి. రిమైండర్ అనేది 3 వచ్చిందండి. రిమైండర్ ఈజ్ 3. నెక్స్ట్ క్వశ్చన్ ఎల్ క్వశ్చన్ ఏం అడిగాడు చూడండి. ద ప్రోడక్ట్ ఆఫ్ 623 అండ్ 17 అంటున్నాడు. 623కి ఇంటూ 17 చేయండి. ప్రోడక్ట్ చేయమని అడుగుతున్నాడు. ఇది క్వశ్చన్ నెంబర్ ఎంత అండి? ఎల్. 623 ఇంటూ 17. నెక్స్ట్ 7 3 21. 7 2 14. 14 plus 2 16. 7 6 42. 42 plus 1 43. Next 1 3 3. 1 2 2. 1 6 6. 1 6 plus 3 9. 3 plus 2 5. 6 plus 4 10. 10,591 అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద స్మాలెస్ట్ 4 డిజిట్ నెంబర్. స్మాలెస్ట్ 4 డిజిట్ నెంబర్ అంటే క్వశ్చన్ ఏమవుతుంది చెప్పండి. 1 క్వశ్చన్ నెంబర్ ఎం అండి. ఎం క్వశ్చన్ చూడండి. స్మాలెస్ట్ 4 డిజిట్ నెంబర్. 4 డిజిట్ నెంబర్ అంటే 1 2 3 4 డిజిట్స్. స్మాలెస్ట్ నెంబర్ అడుగుతున్నాడు కాబట్టి ఏమవుతుంది 1 తర్వాత ఇంతే అన్ని జీరోస్ ఉంటాయండి. 1000 అవుతుంది. డివైడెడ్ బై 4. 4తో డివైడెడ్ బై చేయమంటున్నాడు. 4తో డివైడెడ్ బై చేస్తే ఏమవుతుంది చూడండి. 4 2 8. 8 అంటే ఏమొస్తుంది, ఇది 0 అయిపోతుంది, ఇది 10 అవుతుంది. 10 - 8 అంటే 2 వస్తుంది. నెక్స్ట్ 4 5 20. 0 అవుతుంది. ఇంకొక 0ని తీసేసుకోండి, 0 అవుతుంది. 0 మల్టిప్లై చేసుకుంటే 0 0 0 వస్తుంది. అంటే 4తో 1000ని డివిజిబుల్ చేస్తే మనకి ఏమొచ్చిందండి కోషెంట్ 250 వచ్చింది. 250 రాసేసుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ.